సో వాట్సాప్ అందరికీ నమస్కారం. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ డే 19 ఆఫ్ డైలీ వ్లాగింగ్ సిరీస్. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. పొద్దున్నే జిమ్ అని చెప్పి రెడీ అవుతున్నాను. మరి ఏమైతే నిన్న కూడా పుస్తర 11 వరకు పోతే ఒకసారికి 2:33 అయింది. సో మార్నింగ్ వరకు మీరు ప్రిపేర్ చేసుకుంటానా బ్రెడ్ ఆమ్లెట్. అండ్ ఇలా వెదర్ మస్తు కూల్ ఉన్నది. ఎండాకాలంలో ఈ వాతావరణం ఏందో. సో బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా బ్లాక్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకొని తినేసి తాగేసి ఇంటికి పోతే అయిపోతుంది. సో జిమ్కి వచ్చినాం. వామ్ ఇట్లన్నీ అయిపోయినాయి. వర్కౌట్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈరోజు నుండి ఒకటే మజిల్ ట్రైన్ చేద్దాం అనుకుంటానా. సో ఇలా చెస్ట్ కాబట్టి చెస్ట్ ఒకటే ట్రైన్ చేద్దాం అనుకుంటానా. అండ్ ఒక 1 వీక్ 15 days అట్లా వరకు ఒక మజిల్, అంటే ఇలా చెస్ట్ అనుకోరే బ్యాక్ అట్లా మన చెస్ట్ ట్రైసెప్ బ్యాక్ బైసెప్ అట్లా కాకుండా ఒకటే మజిల్ ట్రైన్ చేద్దాం అనుకుంటాను. అదే ముచ్చట. అండ్ అట్లా చేస్తే ఇప్పుడు చెస్ట్ చేసిన తర్వాత ట్రైసెప్ కొడదామంటే ఎక్కువ ఎనర్జీ ఉండలేదు. సో ట్రైసెప్ ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోతాను. వర్కౌట్ బరాబర్ అయితే లేదు. సో అది ముచ్చట. సో ఇయర్ నుండి ఒక 15 days వరకు ఓన్లీ ఒక్కొక్క మధ్యలో ట్రైన్ చేద్దాం అనుకుంటాను. డన్. వర్కౌట్ స్టార్ట్ చేయాలి. వామ్ కూడా అయిపోయింది. సో డన్ విత్ ద వర్కౌట్. చెప్పినా కదా ఒకటే మజిల్ ట్రైన్ చేద్దా అని చెప్పి. ఇంకా పర్యాగం తీసుకుని కృష్ణ దొరుకుతాను, ఏం పట్టించుకోకండి. సో చెప్పినా కదా ఒకటే మజిల్ ట్రైన్ చేస్తా అని చెప్పి అయిపోయింది. చెస్ట్ కంప్లీట్ చింతపులుసు అయింది అనుకుంటాను. అయింది. సో ఇంటికి పోవాలి ఇప్పుడు. వర్కౌట్ అయిపోయింది. అండ్ బయట వ్యూ బాగున్నది. వీళ్ళందరు పిల్లలు. నేను వచ్చేసి ఈ బటర్ఫ్లై 50 kgs కొట్టినా, కానీ వీళ్ళు 32 kgs కొడతారు. చిన్న పోరాలు. సో వర్కౌట్ అయిపోయింది. బ్రహ్మానందం గారు ఆ నడకేంటి సార్. టైగర్. సో కట్ చేస్తే జిమ్ నుండి మీకు జస్ట్ ఇట్లా ఆమ్లెట్తో అన్నం తినేది క్లిప్ ఒకటే వస్తుంది. ఏం రికార్డ్ చేయలేదు. మమ్మీతో బయటికి పోయినా 2కి పోయినా. అండ్ ఇప్పుడే 8కి వచ్చిన. ఇంటికి పోయి స్నానం చేసుకొని డైరెక్ట్ గ్రౌండ్కి వచ్చిన. స్టెప్ కౌంట్ కంప్లీట్ చేద్దామని చెప్పి. ఆల్రెడీ నా దాంట్లో 6,500 స్టెప్స్ అయినాయి. సో బయటికి పోయి ఉండే 2కి 1:30కి మమ్మీని తీసుకొని బయటికి పోయి ఉండే. అక్కడికి వెళ్ళి కొంచెం బిజీ ఉన్నట్లా ఏం రికార్డ్ చేయలే. సో కట్ చేస్తే డైరెక్ట్ గ్రౌండ్లో మళ్ళీ స్టార్ట్ చేసిన వ్లాగ్ అనేది. సో అది ముచ్చాడు 6,500 స్టెప్స్ అయినాయి.
9:30కి గ్రౌండ్ క్లోజ్ చేస్తారు. ఎన్ని రౌండ్స్ అయితే తెలియదు. 6 నుండి ఒక 5 రౌండ్స్ అయితే సరిపోతుంది. వాళ్ళిద్దరు అక్కడక్క ముందు నడుస్తారు. ఇట్లా చికెన్ గురించి డిస్కస్ చేస్తారు. 5 కిలోలు తీసుకుంటాం, 3 కిలోలు తీసుకుంటాం, పచ్చడి పెట్టుకుంటా అని చెప్పి. సో అది మంచిగా ఎగ్స్ లేవు. మార్నింగ్ 4 eggs ఉంటే ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని కొంచెం మా అక్క ఎక్స్ప్రెస్ చేసి ఉంటే అలా పెట్టుకొని తినేసినాం. సో ఆడికే సరిపోయింది. ఇప్పుడు పోయేటప్పుడు ఎగ్స్ తీసుకొని పోవాలి, మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఇంటికి పోయినట్టు కలుస్తా, లేకపోతే ఇంటికి పోతుంటానో కలుస్తా. చెప్పాలా కాదా కాదా? నన్ను ఫేమ్ చేసుకొని నువ్వు వైరల్ అవుతావు అనుకుంటాను తమ్ముడు. అదొకసారి జూమ్ చేసి స్లో మోషన్లో పెట్టి కుక్క గగ్గ పెడితే ఎట్లుంటుంది తెలుసా? సో ఇది ఫ్రెండ్స్, చిన్న చిన్న ముచ్చట్లో కూడా ప్రతి దాంట్లో అయ్యో కృష్ణ నాకు తెలిసింది ఇంత, కన్న షో దెంగేది మాత్రం ఇంత. చెప్పేది వినడు, అర్థం చేసుకోడు, పీగడు, ఇంతే తెలుసు, ఇంత షో దెంగుతాడు. కాకపోతే అటు చూడుర్రి, అట్లా అన్నందుకే ఫీల్ అయితే అక్కడక్కడక్కడక్కడ నడుచుకుంటూ పోతాడు. ఇది చూడన్నా, కెమెరా ముందు మాట్లాడన్నా, ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడా కెమెరా తీసి పెడితే ఉరుకుతాను ఎందుకన్నా. సో దెన్ స్టెప్స్ వచ్చేసి 14,000కి కంప్లీట్ చేసిన. సో ఎట్లయితే రోజైతే 14,000 15,000 కంప్లీట్ అయిపోతున్నాయి కదా. అది బాగానే ఎట్టున్నట్టు పోయిండు. నేను కృష్ణ ఎట్లున్నట్టు ఇంటికి పోతాను. సో ఇంటికి పోయి ఎగ్స్ తెచ్చుకోవాలి. ఎగ్స్ తెచ్చుకొని వంట ప్రిపేర్ చేసుకుంటాం. రేపు ఉగాది. సరే పొద్దున టెంపుల్ పోతానా, జిమ్ పోతానా అనేది రేపు తెలుస్తుంది. అండ్ ఇంటికి పోతుంటే నేనటి బ్లాగ్స్ నేను అసలు అప్లోడ్ చేయలే. ఇంటికి పోయి బ్లాగ్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇంటికి పోయి తెలుసు. ఏం చేస్తాను అన్న? సారా టెండర్ చూస్తానా? దేనికి? నువ్వు క్రికెటర్ అయితే అమ్మనే పెళ్లి చేసుకునేదాన్ని అన్న. బండి తన పోదాం. ఓ బొందా. సో హీరో వచ్చిండు, రీల్స్ చూసుకుంటూ వచ్చి 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 సడన్గా ఈ బొందల పడ్డాడు. చెప్పుకుంటా గుద్దా లేచా వల్ల ఇట్లా చూసి వచ్చి మళ్ళీ ఇట్లా ఫ్లాష్ ఆన్ పెడితే ఓ బొందల పడి బొంద అని మొత్తుకుంటాను. సో గ్రౌండ్ పోయి వచ్చిన తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళు హరీస్ తీసుకురమ్మంటే హరీస్ తీసుకురన్నమాట. మొత్తం షుగర్ స్టాక్ అయిపోయింది. సో ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత కూడా పట్టుకొచ్చి ఇచ్చినారన్నమాట. మొత్తానికి అయితే ఒక యుద్ధం గెలిచిన ఫీల్ అయిపోయింది. అండ్ రేపటితో లాస్ట్ కదా, యాక్చువల్లీ ఏడుతోనే లాస్ట్. సో అందుకే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉండే. సో అటు ఇటు చేసి మనం అచీవర్స్ కాబట్టి ఇంటికి పట్టుకొని వచ్చిన. నేను వస్తాను ఎగ్స్ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు ఎగ్స్తోని ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో బ్రింజాల్ గడ్డ అంతాలు. సో 4 to 5 eggs ఉన్నాయి. 5 eggs ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకొని సెకండ్ మీల్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అండ్ ప్రస్తుతానికి అయితే హరీస్ పట్టుకొచ్చిన, అది కూడా కంప్లీట్ చేద్దాం. సో అంతే. సో హరీస్ అయిపోయింది, మటన్ హలీం వచ్చింది. సో ఇలా మనకు ఏందో అదృష్టం అట్లా కలిసి ఉన్నది. పండుగ పట్టుకొచ్చి ఇచ్చిపోయిండు. అండ్ ఇలా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే. నేను హరీస్ తీసుకొచ్చిన, వాడు హలీం పట్టుకొచ్చిండు. అది ఉడగొట్టేసినాం, ఇది కూడా ఉడగొట్టేస్తే అయిపోతుంది. దీని తర్వాత మనం మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ హలీం అండ్ హరీస్ 4 eggsతోని ఆమ్లెట్ వేసుకున్నా. అండ్ చెప్పిన మా ఇంట్లో బ్రింజాల్ కర్రీ ఉండే. సో దాంతో సెకండ్ మీల్ కంప్లీట్ చేస్తా. సో దట్ ఈస్ ఫర్ టుడే వీడియో. See you guys in the next video. Something bad is about to happen.